పనితీరు అంటే ఇక తమ్ము పెట్టడానికి రాత్రి 3 గంటలు వేసేస్తున్నాం. వీడు సంచులు మేము కొనుకొచ్చుకున్నాం. ఇది లారీలు గవర్నమెంట్ పంపితే డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. అంతా సంచికి ఇప్పుడు ఒక బస్తాకు 50 రూపాయలు 35 రూపాయలు. తుమ్మల నాగేశ్వరరావు గారు అంటున్నారు కదా వ్యవసాయ శాఖ మంత్రి, ఏది కూడా కొనుగోలు అన్ని మొత్తం కంప్లీట్ అయిపోయినాయి, అందుకని ఉత్సవాలు జరుపుకుంటాను వాళ్ళు చెప్తా ఉన్నారు. ఉత్సవాలు జరుపుకుంటారు, మీరేమో ఇక్కడ ఏం కొనుగోలు చేశారు, ఇంకా వచ్చి చాలా ఉన్నాయి. ఇంకా 100కి ఒక 40% ఇంకా ఉన్నాయి 40-50%. ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది ఇక్కడ? ఈ ఎమ్మెల్యే పనితీరు అంటే ఇక ఆయన చేసే విధానం చేస్తాడు. వాళ్ళు వచ్చులేదు, బండ్లు పంపిన వాటికి డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు లారీలకు కూడా. అంటే దళారీ దందా తీసుకొచ్చిండు. దళారీ టాక్సీ కడతాను. ఇబ్బందులు బాగున్నాయి. ఎట్లుందన్న పరిస్థితి? సరే, ఒక మండలానికి 15-16 ఊళ్ళు ఉంటాయి విలేజ్లు. నువ్వు ఒక 15 ఊళ్ళకు 3 ఊళ్ళకు ఒకటి 4 ఊళ్ళకు ఒక సెంటర్ పెట్టి మళ్ళా ఏ విలేజ్ కాదు, ఒక 10 సెంటర్, ఒక మండలం పేరు మీద ఒక 5-6 సెంటర్లు పెట్టి నువ్వు 5-6 ఒక 10 గోదాములు మాట్లాడితే నువ్వు ఒక్క మండలానికి 2 విలేజ్లు ఇచ్చి 2 సెంటర్లు పెడితే 2 సెంటర్లకు 24 ఈ 16 ఊళ్ళ మంది వచ్చి ఇప్పుడు నైట్ 11-12 గంటలకు 1 గంటకు వచ్చి తెల్లనాక నిద్ర కొట్టుకొని ట్రక్స్ ఇచ్చాను. అది వరకు తమ్ము లేదు గత కేసీఆర్ ప్రభుత్వంలో తమ్ము లేదు. పాస్బుక్, ఆధార్ కార్డు, ఓటీపీ చెప్తే అయిపోయేది. గొడ్లకన్నా ఈ మొక్కలకైనా. ఈ మొక్కలు కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఉన్న రోజులున్నాయి. లారీలు రాకపోతే కూడా పోలీసులతోటి రోడ్ల మీద నిలబెట్టి హైవే రోడ్ల మీద ఉంచి లారీలో పంపించి సరుకు పంపించిన రోజులు కూడా ఉన్నాయి గత పోయిన ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో. సరే, రేవంత్ రెడ్డి మార్పు చేస్తాడు. ఇబ్బందులు పడ్డారా? ఈ ఇబ్బందులు లేవు మాకు. పోయిన సంవత్సరం ఇప్పుడు గత 10-12 నిలబడి వ్యవసాయం చేస్తున్నా. మొక్కజొన్నలు కళ్ళంలో అమ్ముకుంటే అలగా ఓడిచిపోయే కదా. ఇప్పుడు ఇక్కడ తమ్ము కోసం ఇక్కడికి వారం రోజుల పడి తిరుగుతున్నాయి. తమ్మత్తలే సిగ్నల్ రాకపోవడం, లేకపోతే లైన్ కాడ ఇట్లా జనం నెట్టుకోపోవడం, లైన్ మీద ఇబ్బంది, లైన్ మీద ఉండడు ఈ ఇబ్బంది. తమ్ము రాకపో వారం రోజులు తిరిగినాం. ఈ తమ్ము వచ్చిన తర్వాత బండి ఆన్లోడ్ చేసుకొని కాంటాలు వేసుకొని బత్తాలు ఒక బస్తా 30 రూపాయలు అయింది. ఇప్పుడు నిన్న బస్తాలు తెస్తాం 30 రూపాయల బస్తాలు బత్తాలు ట్రాక్టర్లు వేసుకొని తీసుకొచ్చి ఆడ లైన్ మీద పెడితే గోదాం కాడ ఆడ 100 బండ్లు. ట్రాక్టర్ కిరాయి రోజుకు 2000, 5 ఉంటే 10,000 అటే పోతాయి. ఏంటంటే 200 కలిసేస్తాయి కానీ ఆశ రోడ్డు మీద ఇంకా 1800 పడతాం. మాకు ఇదే గవర్నమెంట్ అని పెట్టి నువ్వు పెట్టిన పేరు షాట తోడిపోయి కుక్కల తోడ పెట్టినట్టు అవుతాం. కుక్కలను కొట్లాడుకోన్నట్టు అయిపోయింది మా పరిస్థితి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నువ్వు రైతు బంధు చక్కగా ఇస్తలేవు. అది ఈ జొన్నలు రైతులు నాగా చేసినందుకు నువ్వు రైతు ఎంత బాధతో చెప్తా ఉన్నావు. ఆయన ఏమంటున్నట్టే రైతులు మళ్ళీ నన్నే కోరుకుంటారు, నేనే వస్తా అంటున్నారు. ఈ మరి ఈ జొన్నలేంది మరి మా పరిస్థితి ఏంది? మరి మాకు పిల్లం పిల్లలు లేరా సార్? మాకు ఇల్లు లేదు, సంవత్సరాలు మాకు పిల్లం పిల్లలు లేరా? మరి గీరికి వచ్చి ఎందుకున్నాలా మేము? ఆఫీస్ దగ్గర ఎందుకున్నాలి చెప్తున్నాం? ఈ ఆఫీస్ దగ్గర ఎందుకున్నాలా మేము? సరే, మమ్మల్ని మా బతుకులు బాగా చేస్తారని నిన్ను ఎన్నుకొని మేము ఓట్లు ఎత్తింది మీకు. మాకేంది మరి పరిస్థితి ఏంది మాది? మేము రాత్రి 12-1 గంటల మీద వస్తే అధికారులు 10:30 వస్తాండ్రి. 10:30 వస్తే వాళ్ళ వచ్చే టైం 1 గంట ముందుగానే వస్తామని వస్తలేరు.